ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రాలు. అందరూ హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ప్రతి దినం మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను. మరి ఈ దినం కూడా ప్రభువుని స్తుతించడానికి, ఆరాధించడానికి మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Today also this is great day and great time to worship the Lord God Almighty. So God is so good every day. Praise the Lord. So today also let's make a joyful noise in the presence of God. Praise the Lord. Shall we pray? మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఈ దినం కూడా నేను స్తుతించడానికి, ఆరాధించడానికి మా హృదయాల్లో, మా అంతరంగాల్లో నువ్వు చేస్తున్నటువంటి అద్భుత కార్యాల కొరకు స్తోత్రాలు తండ్రి. దేవా తండ్రి, ఈ దినం కూడా ప్రభువా మేము ప్రార్థిస్తున్నాం, స్తుతిస్తున్నాం, మా దేశాన్ని దీవిస్తున్నాం. దేవా ఈ దినం కూడా మా హృదయాల్లో, మా అంతరంగాల్లో నేను కూర్చిన గానం చేరినట్లుగా, నిన్ను ఆరాధించినట్లుగా మాకు ఇచ్చిన ఈ సమయం కొరకు వందనాచరిస్తున్నాం. ఇంకా ప్రభువా నాయన తండ్రి, నీ శాంతి, నీ సమాధానం ఈ భూమి మీద నెలకొల్పబడినట్లుగా మేము ప్రతి దినం ప్రార్థించడానికి ఎవ్రీ డే యు ఆర్ గివింగ్ us Lord to pray and to declare the word of God to every creature, God. Let everyone be blessed and let everyone be saved in the name of Jesus. Lord God, we are praying for the world peace and joy, God. And Lord God, we are praying for deliverance for your people, God. ఈ దినం కూడా ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే ప్రభువా నిరుత్సాహంలో, కృంగుబాట్లు ఉన్నారో వారందరూ దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ ఆశీర్వాదాలు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. బలమైన అభిషేకపు ఆత్మను నింపమని ప్రార్థిస్తున్నాం. దుష్టాత్మ, దురాత్మ, దైవాత్మ, చీకటాత్మ, అపవిత్రమైన ఆత్మలను గద్దిస్తున్నాను ప్రభా. యేసు నామానికి విరోధముగా లేచి నిలబడి ప్రతి ఆయుధము గద్దించబడును గాక, నాశనము చేయబడును గాక, లయపరచబడును గాక. ఈ దినం కూడా ప్రభా నీ సన్నిధి నాయన, నీ గొప్ప కృప మాతో ఉంచండి. నీ బలమైన అభిషేకం మాతో ఉంచండి ప్రభా. నీ కృపలో వర్ధిల్లినట్లుగా దీవించండి. మా కుటుంబాలను, మా జీవితాలను, మా హృదయాలను, మా అంతరంగాలను బలమైన నీ సన్నిధికి అప్పగిస్తున్నాము తండ్రి. దేవా తండ్రి నాయన, మరి ప్రభా సేవ అనేకమైన ప్రాంతాల్లో విస్తరించాలి, సంఘం విస్తరించాలి, పరిచయం విస్తరించాలి నాయన. అనేకమైనటువంటి ప్రాంతాల్లో రక్షణ కార్యాలు జరగాలి. సొంతంగా ప్రజలు ధనం కంటే, లోకం కంటే, ఆశల కంటే, ఇచ్చల కంటే, గొప్పతనం కంటే నిన్ను ప్రేమించినట్లుగా, నీ సన్నిధిలో ఆత్మతో నింపబడినట్లుగా, ఆరాధించినట్లుగా సహాయం చేయండి నాయన. ప్రభా తండ్రి నాయన, నీవే కృప చూపండి. లార్డ్ గాడ్, have mercy upon us, God, to grow in the Spirit, God, and be filled with the Holy Ghost anointing and make a joyful noise in your presence, God. Give us strength and power and the wisdom of heaven, God, in the name of Jesus. అద్భుతాలు జరుగును గాక, గొప్ప కార్యాలు జరుగును గాక. ఈ దినం కూడా నీ సన్నిధి మాతో ఉంచి నడిపించండి ప్రభా. నీవి అభిషేకించి దీవించండి. నీ ప్రభావంతో నింపండి. నీ అభిషేకము, నీ ప్రభావము మమ్మల్ని నింపును గాక. నీ సన్నిధి మమ్మల్ని నింపును గాక. నీ యొక్క కృప మమ్మల్ని నింపును గాక. నీ అభిషేకం మమ్మల్ని నింపును గాక. నీ ఆత్మ కార్యాలు మమ్మల్ని దర్శించును గాక, బలపరచును గాక, దీవించును గాక. దేవా ప్రతి దేశం, ప్రతి రాష్ట్రము దీవించబడును గాక, అభిషేకించబడును గాక. నీ ఆనందముతో, నీ శాంతితో, నీ సమాధానముతో నింపబడును గాక. నీవే మాలో ఉండి ప్రభా మమ్మల్ని వర్ధిల్లపచేయుదు గాక, బలపరచుదు గాక నాయన. లోకము నుండి ప్రభా, లోక ఆశల నుండి మమ్మల్ని బలపరచండి దేవా తండ్రి నాయన. వాటన్నిటిని తొలగించి ప్రభా నీ మీద ఆశ పెట్టుకోవటానికి బలపరచండి. నిన్ను ఘనపరచడానికి బలపరచండి. నిన్ను ఆరాధించడానికి బలపరచండి. నీ ఆదరణతో, నీ శాంతితో, నీ సమాధానంతో నింపబడినట్లుగా బలపరచండి. Strengthen us, God. Hallelujah. Heal the broken heart. Lord, we are praying for the healing, God, for people, God, and for their freedom and healing in the name of Jesus, and salvation, God. Let your people be saved in the name of Jesus. మహిమ ఘనత నీకే చెల్లిస్తూ, దినం కొరకు, సమయం కొరకు వందనాచరిస్తూ మా ప్రభువును, మా రక్షకుడు, మా దేవుడైన యేసే నామమును ప్రార్థించి, స్తుతించి, వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఈ దినం కూడా ప్రభువుని స్తుతించడానికి, యేసయ్యను ఘనపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి అద్భుతమైన దినం కొరకు దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. సో లెట్స్ మేక్ ఎ జాయ్ఫుల్ నాయిస్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ త్రూ ద సింగింగ్. ప్రైజ్ ద లార్డ్. పాటలు పాడి ప్రభువుని ఆరాధించుతాం. పాట పాడదాం.
స్తుతుల వస్త్రం ధరించి దుఃఖమంతా మరచి స్తుతించి ఆరాధించేదాం, మహోన్నతుని మహిమపరచెదాం. స్తుతుల వస్త్రం ధరించి దుఃఖమంతా మరచి స్తుతించి ఆరాధించేదం, మహోన్నతుని మహిమపరచెదం. స్తుతుల వస్త్రం ధరించి దుఃఖమంతా మరచి స్తుతించి ఆరాధించేదం, మహోన్నతుని మహిమపరచెదం. ఈ దినము ప్రభుని శుభదినము, మనం ప్రభువులో సంతోషించేదం. ఈ దినము ప్రభుని శుభదినము, మనం ప్రభువులో సంతోషించేదం. కన్నీటి కథలు ఇక ఉండవు, మనం ఆడి పాడి కొనియాడేదం. కన్నీటి కథలు ఇక ఉండవు, మనం వాడి పాడి కొనియాడేదం. స్తుతింతుం స్తుతింతుం ఆనందించేదం, బాధలన్నీ మరచి సాగిపోదం. స్తుతింతుం స్తుతింతుం ఆనందించేదం, బాధలన్నీ మరచి సాగిపోదం. స్తుతుల వస్త్రం ధరించి దుఃఖమంత మరచి స్తుతించి ఆరాధించేదం, మహోన్నతుని మహిమపరచెదం. స్తుతుల వస్త్రం ధరించి దుఃఖమంతా మరచి స్తుతించి ఆనందించేదం, మహోన్నతుని మహిమపరచెదం. ప్రభువులో సదా ఆనందించుట, అది ఏగా మనకు బలం. ప్రభువులో సదా ఆనందించుటే, అది ఏగా మనకు బలం. మేలులెన్నో చేసిన దేవుని స్తుతించి ఆరాధించి కీర్తించేదం. మేలులెన్నో చేసిన దేవుని స్తుతించి కీర్తించి ఘనపరచెదం. స్తుతింతుం స్తుతింతుం ఆనందించెదం, బాధలన్నీ మరచి సాగిపోదం. స్తుతింతుం స్తుతింతుం ఆనందించెదం, బాధలన్నీ మరచి సాగిపోదా. స్తుతుల వస్త్రం ధరించి దుఃఖమంత మరచి స్తుతించి ఆరాధించెదం, మహోన్నతుని మహిమపరచెదం. స్తుతుల వస్త్రం ధరించి దుఃఖమంత మరచి స్తుతించి ఆరాధించెదం, మహోన్నతుని మహిమపరచెదం. స్తోత్రముతో స్తుతి గానముతో ప్రభు సన్నిధి చేరెదము. స్తోత్రముతో స్తుతి గానముతో ప్రభు సన్నిధి చేరెదము. మంచివాడా మహిమా పూజితుడా అని ప్రతిదినం పాడెదము. మంచివాడా మహిమా పూజితుడా అని ప్రతిదినం పాడెదము. స్తుతింతుం స్తుతింతుం ఆనందించెదం, బాధలన్నీ మరచి సాగిపోదా. స్తుతింతుం స్తుతింతుం ఆనందించెదం, బాధలన్నీ మరచి సాగిపోదా. స్తుతుల వస్త్రం ధరించి దుఃఖమంతా మరచి స్తుతించి ఆరాధించెదం, మహోన్నతుని మహిమపరచెదం. స్తుతుల వస్త్రం ధరించి దుఃఖమంతా మరచి స్తుతించి ఆరాధించెదం, మహోన్నతుని మహిమపరచెదం. దుఃఖానికి బదులు ఆనందమే, ఇక ఆనందం ఆనందమే. దుఃఖానికి బదులు ఆనందమే, ఇక ఆనందం ఆనందమే. నిరుత్సాహ ఆత్మ వెడలిపోయే,
ఇప్పుడు ఉత్సాహ ఆత్మ వచ్చింది, నిరుత్సాహ ఆత్మ వెడలిపోయే. ఇప్పుడు ఉత్సాహ ఆత్మ వచ్చింది. స్తుతింతుం స్తుతింతుం ఆనందించెదం, బాధలన్నీ మరచి సాగిపోదా. స్తుతింతుం స్తుతింతుం ఆనందించెదం, బాధలన్నీ మరచి సాగిపోదా. స్తుతుల వస్త్రం ధరించి దుఃఖమంతా మరచి స్తుతించి ఆరాధించెదం, మహోన్నతుని మహిమ పరచెదం. స్తుతుల వస్త్రం ధరించి దుఃఖమంతా మరచి స్తుతించి ఆరాధించెదం, మహోన్నతుని మహిమ పరచెదం, మహోన్నతుని మహిమ పరచెదం, మహోన్నతుని మహిమ పరచెదం, మహోన్నతుని మహిమ పరచెదం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. కొంతమంది ప్రభువులు ఆనందించరు, లోకంలో ఆనందించాలనుకుంటారు, డబ్బులో ఆనందించాలనుకుంటారు, బంగారంలో వెండిలో ఆనందించాలి, మంచి కారు కొనుక్కొని ఆనందించాలి, మంచి బిల్డింగ్ కట్టుకొని ఆనందించాలి, మంచి పొలం కొనుక్కొని ఆనందించాలి, ఇంకా మంచి మంచి వస్త్రాలు ధరించుకొని ఆనందించాలి, మంచి భోజనం చేసి ఆనందించాలి. ఓకే, మంచిది, సంతోషం. చాలామంది భూమి మీద అలాగే ఆనందిస్తూ ఉన్నారు. కానీ ప్రియులారా, అది శాశ్వతమైంది కాదు, నిత్యమైంది కాదు. అది కాసేపే ఆనందం అనేటువంటిది. మళ్ళీ తర్వాత మళ్ళా నిరుత్సాహం ఉంటుంది, మళ్ళా ఇంకొక ఆనందాన్ని వెతుక్కుంటాం. ఇట్లా లోకం ఏం చేస్తుందంటే ఆనందాన్ని, సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటుంది. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, దుఃఖానికి బదులు ఆనందమే, ఇక ఆనందం ఆనందమే. దుఃఖానికి బదులు ఆనందమే, ఇక ఆనందం ఆనందమే. నిరుత్సాహ ఆత్మ వెడలిపోయే, ఇప్పుడు ఉత్సాహ ఆత్మ వచ్చింది. నిరుత్సాహ ఆత్మ వెడలిపోయే, ఇప్పుడు ఉత్సాహ ఆత్మ వచ్చింది. స్తుతింతుం స్తుతింతుం ఆనందించెదం, బాధలన్నీ మరచి సాగిపోదా. స్తుతింతుం స్తుతింతుం ఆనందించెదం, బాధలన్నీ మరచి సాగిపోదా. బాధలన్నీ మరచి, ప్రతి బాధను మర్చిపోవాలి. హల్లెలూయా. బాధలన్నీ మరిచిపోయంట మనం ప్రభువులు ఆనందించాలంట. హల్లెలూయా. ప్రభువులు ఆనందించాలి. రిజాయిస్ ఇన్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఈ చిన్న అనే ఒక అతను మెంటల్ అనుకుంటా, అతనికి నేను లైవ్లో ఉన్నప్పుడే మెసేజ్లు పంపిస్తాను, పైసలు పంపమని. కొంతమంది అట్లా ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు కూడా పైసలు కావాలి, డబ్బులు కావాలి. ప్రభువులు ఆనందించు బాబు, దేవుడు నీకు ఇస్తాడు. మనుషులను అడుక్కోవద్దు, దేవుడిని అడుక్కోవాలి. దేవుడిని అడిగితే మనుషులు ప్రేరేపిస్తాడు, మనుషులను అడిగితే దేవుడు కూడా. ఎస్, ఓకే, మనుషులు ఇస్తారు ఏదో కొద్ది, కానీ లోక సంబంధమైనటువంటిది అది కొద్ది క్షణాలు మాత్రమే. చూడండి, మీరు దేవుని సేవిస్తుంటే, దేవుని ప్రేమిస్తుంటే దేవుడు తప్పక మీ ప్రతి అవసరం తీరుస్తాడు. నాకు అది బాగా తెలుసు. దేవుని మీరు స్తుతించకపోతే, దేవుని మీరు ఆరాధించకపోతే మీ అవసరాలు తీర్చబడవు. మీ అక్రతలు, మీ అవసరాలు తీర్చబడాలంటే మీరు ప్రభువుని ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఘనపరచాలి, యేసయ్యను మహిమపరచాలి. ప్రైజ్ ద లార్డ్. సో ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సన్నిధి మనతో ఉంచినట్లుగా, ఆయన అభిషేకం మనతో ఉంచినట్లుగా మనం దేవుణ్ణి ఆరాధించటానికి, దేవుణ్ణి ఘనపరచటానికి ప్రభు కృపను చూపుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో పిల్లారా, యేసుక్రీస్తు ప్రభువు మన కోసం ఈ భూమి మీదకి వచ్చాడని, మానవుడిగా, శరీరధారిగా, రక్తమాంసాల్లో పాలుపాడై
మనవలే శోధించబడ్డాడని, మనవలే ఆయన పరిశోధించబడ్డాడని, అనేకమైనటువంటి శ్రమలు, హింసలు, వీటన్నిటిలో కూడా ఆయన పాలు పొంది, అంటే పాలు పంపులు పొంది, ఆయన పాలు పొంది అవన్నీ భరించి సహించి మన కొరకు చనిపోయి తిరిగి లేచాడని మనం నమ్ముతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమాధి చేయబడి తిరిగి లేచాడు. సో యేసు క్రీస్తునందు విశ్వాసం మనకు నిత్య జీవాన్ని ఇస్తూ ఉంది. యేసు క్రీస్తునందు విశ్వాసమే మనం నడిపిస్తుంది, మనం పోషిస్తుంది. మనం యేసు క్రీస్తు కోసం, యేసు క్రీస్తు అంటే ఒక పవిత్రత, పరిశుద్ధత, నీతి, ఇంకా చెప్పాలంటే మన అవసరం, మన అక్రత ఏదైతే ఉందో అదంతా కూడా తీర్చబడినటువంటిదిగా ఉండటం, పరిపూర్ణంగా ఉండటం, తక్కువ లేకుండా, కొదవ లేకుండా. ప్రైజ్ ది లార్డ్. యేసును నమ్మితే, యేసును ప్రేమిస్తే అద్భుతాలు జరుగుతాయి. యేసు క్రీస్తులో ఉంటే ఫలిస్తాం. అదే దేవుని వాక్యం చెబుతాం, నాలో మీరు నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారు. యేసు ప్రభులో నిలిచి ఉండకుండా మనం ఫలించాలంటే ఫలించలేము. మన అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి చెందలేము. ఆశీర్వదించబడాలంటే ఆశీర్వదించబడలేము. సో ప్రభువు కొరకు మనం బ్రతకాలి, ప్రభువు కొరకు మనం జీవించాలి, ప్రభువులో మనం ఉండాలి. యేసు ప్రభువులో ఉండకుండా మనం ఫలించాలంటే ఫలించలేము. యేసు ప్రభువులో ఉంటేనే ఫలిస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు? యేసు ప్రభువే మన పాపముల కొరకు, మన శాపల కొరకు, మన రోగాల కొరకు బలైపోయాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన సిలువను మోసాడు. అదే మనం ప్రతిరోజు చెప్పుకుంటా ఉన్నాం. ఆయన సిలువను మోసాడు, ఆయన సిలువను సహించాడు, సిలువను భరించాడు, సిలువను ఆయన సంతోషంగా స్వీకరించాడు. దాని యొక్క శిక్షను, సిలువను అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది సిలువ యొక్క శిక్ష, సిలువ యొక్క బరువు, భారము, అవమానం, నింద, హేళన, బాధ, భయంకరమైనటువంటి బాధ, సిలువ యొక్క శిక్ష. సిలువ శిక్షకు అప్పగించబడిన నాటి నుండి ఆయన చనిపోయే వరకు కూడా భయంకరమైనటువంటి బాధను అనుభవించినట్లుగా ఆయన ప్రార్థన చేసే దానికి ముందే అదే మనం చదువుకుంటున్నాం ప్రతిరోజు. మత్తయి సువార్త 26, 27 అధ్యాయాలు, మార్కు సువార్త 14, 15 అధ్యాయాలు, లూకా సువార్త 22, 23 అధ్యాయాలు, యోహాను సువార్త 17వ అధ్యాయం దగ్గర నుండి కూడా 17, 18, 19 అధ్యాయాలు. సో ఆల్ దీస్ చాప్టర్స్, Matthew 26, 27, Mark 14, 15 and Luke chapter 22, 23, John's Gospel 17, 18, 19. All these chapters talking about his crucifixion and his pain, his shame and his agony. His love also, not only agony, love also. ఆయన ప్రేమ కూడా, దుఃఖమే కాదు, ఆయన ప్రేమ కూడా. సిలువకు ముందు ఆయన ఎంతో దుఃఖపడినట్లుగా, బాధపడినట్లుగా, లేకపోతే చెమట, ఆయన రక్తము ఎట్లాగంటే ఒక చెమట బిందువుల్లాగా నేల మీదకి కొమ్మరించబడినట్లుగా మనం చూస్తున్నాం. ముందుగానే, అంటే సిలువకి వేయక ముందే ఆయన రక్తం, చెమట అంత దుఃఖముతో నిండి ఉన్నట్లుగా ఆయన చెప్పాడు. సో పిల్లలు, అంటే అంత భయంకరమైంది సిలువ మరణం. ఎవరు కూడా చూస్తా అవమానానికి అప్పగించబడటానికి ఇష్టపడతారా? కొట్టబడటానికి, తిట్టబడటానికి, గడ్డం పీకబడటానికి, ఉమ్ము వేయబడటానికి, హింసించబడటానికి, చిత్రహింసలు చేయబడటానికి, ముళ్ళు కిరీటం పెట్టబడటానికి, మేకులతో కొట్టబడటానికి, బళ్ళుతో పొడవబడటానికి, కొరడా దెబ్బలు కొట్టబడటానికి ఎవరైనా కానీ అంగీకరిస్తారండి? ఎవరైనా దాన్ని బాధపడేటప్పటికంటే ముందు ఎంతో ఉంటుంది. ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్యకు ముందు ఎంతో బాధ ఉంటుంది, మనసులో, హృదయంలో వేదన ఉంటుంది. కానీ యేసుక్రీస్తు వారు బాధగా, అంటే
సిలువను భరించడానికి ముందు కూడా ప్రార్థన చేశాడు. అందుకే పిల్లారా, మన జీవితాల్లో యేసు ప్రభువే గొప్ప మాదిరి. ప్రార్థన చేయడం, ప్రతి సమస్యను దేవునికి అప్పగించడానికి, దేవుని సందులో ప్రార్థించడం ద్వారా, దేవుని సందులో స్తుతించడం ద్వారా, దేవుని పైన మనం వేచి ఉండటం ద్వారా, దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండటం ద్వారా, మనం ఈ లోకములో పొందబోయే శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు, చిత్రహింసలు, లేకపోతే ఇంకా నానా రకాలైనటువంటి వేసారిపోయే స్థితి, కుమిలిపోయే స్థితి, వీటన్నిటిలో కూడా మనం బలపరచబడతాము, జయం పొందుతాము. హల్లెలూయా. సో ఆల్ దోస్ చాప్టర్స్ టాకింగ్ అబౌట్ ద agony ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎవ్రీ డే వి గాన్ త్రూ దెమ్. ప్రతిరోజు మనం వాటిని చదువుకున్నాం. అందుకే ప్రతి వాక్యాన్ని, వాక్యం తర్వాత వాక్యం, వాక్యం తర్వాత వాక్యం నేను చదివించుకుంటూ వచ్చాను. మీరు కూడా చదవండి. మీరు చదువుతారు నాకు తెలుసు, కానీ కొంతమంది చదవట్లే ఈ రోజులు బైబిల్ని. ఎవరో చెప్పిన మాటలు వినటానికే ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ఉన్నారు. సో యేసు క్రీస్తు వారు సిలువకు అప్పగించబడ్డాడు. పిల్లల సిలువకు అప్పగించబడ్డాడు. బైబిల్ గ్రంథం అదే మనకు సెలవిస్తూ ఉంది. యేసు ప్రభు వారు చనిపోయాడు, యేసు ప్రభు వారు సమాధి చేయబడ్డాడు, యేసు ప్రభు వారు తిరిగి 3వ దినాలు లేచాడు అనేది ప్రకటించడానికే మనం ఈ దినాల్లో అనేకమైనటువంటి మరి ప్రార్థనా సహవాసాలని, ప్రతిరోజు కొంతమంది ప్రార్థనా సహవాసాలు కలిగి ఉంటా ఉన్నారు. ప్రతిరోజు, ఎవ్రీ డే. సో దేవుని వాక్యంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం నీతో, నాతో, మనందరితో మాట్లాడు. గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ ఎవ్రీ వన్ టుడే. ప్రైజ్ ద లార్డ్. He is speaking with you and speaking with me. Praise the Lord. యోహాను సువార్తలో ఈ దినం కొన్ని మాటలు మనం చదువుకుందాం. Let us read in John's Gospel, chapter 18. Wonderful word of God, chapter 18. And also 19. Praise the Lord. సో 18వ అధ్యాయం దగ్గర నుండి 19వ అధ్యాయం వరకు చాలా అద్భుతమైనటువంటి మాటలు. అయితే ఈ దినం 18 చివరిలో కొన్ని మాటలు మనకి చెప్పబడతా ఉన్నాయి. 39 వచ్చిన దగ్గర నేను చదివించిన మళ్ళోసారి చదివిస్తున్నా. నాకెందుకు మళ్ళా ఇదే మనం చదువుతూ ఉండాలనిపిస్తూ ఉంది ఈ శ్రమ రోజులన్నీ. అంటే ఎటు వద్దన్నా కానీ మంచిదే కదా, ఆచారంగా కాకుండా నిజంగా చేయటం మంచిదే కదా. ప్రతిరోజు శ్రమల దినాలు గుర్తు చేసుకుంటూ ప్రభువుని ఆరాధించడం, దేవుని స్తుతించడం చాలా ఇట్స్ గుడ్ టు రిమెంబర్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. 39వ వచనం. ఆయన పస్కా పండుగలో నేను ఒకని మీకు విడుదల చేయ వాడుక కలదు కదా, నేను యూదుల రాజును విడుదల చేయటం మీకు ఇష్టమా అని వారిని అడిగాను. అయితే వారు వీరిని వద్దు, బరబ్బాను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బా బందిపోటు దొంగ. ఈ బరబ్బా ఎవరంటండి? బందిపోటు దొంగ. పస్కా పండుగ రోజు ఆయనను పస్కా పండుగలో నేను ఒకరిని మీకు విడుదల చేయుట కలదు కదా అన్నట్టు. బట్ ఇట్ ఈస్ యువర్ కస్టమ్ ఫర్ మీ టు రిలీజ్ టు యూ వన్ prisoner at the time of the Passover. Do you want me to release the king of the Jews? King of the Jews. Praise the Lord. King of the Jewish people. Praise the Lord. Hallelujah. యూదులండి, యూదుల యొక్క రాజు అండి యేసు ప్రభువారు. ఆయన పుట్టినప్పుడే యూదుల రాజుగా ఎక్కడ పుట్టి ఉన్నాడు అని అడిగారు. ఎవరు? జ్ఞానులు. హేరోదుని. అప్పుడే హేరోదుకి షాకు. ఆ హేరోదు వేరే అనుకోండి, ఆ పెద్ద హేరోదుకి షాక్ అప్పుడే. యేసు ప్రభు ఉన్నటువంటి హేరోదు వేరు, ఆయన కాలంలో ఉన్నటువంటి హేరోదు వేరు. ఆ హేరోదు చచ్చిపోయాడు. ఎందుకంటే చంపాలని చూశాడు యేసు ప్రభుని, యూదుల రాజుని. చిన్నప్పుడే పుట్టినప్పుడే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని వచ్చారండి యూదులు. తెలుసా, ఇదేదో మధ్యలో పుట్టుకొచ్చింది కాదు. అందుకే పిలాతు, ఈ గవర్నమెంట్ అంతా తెలుసు యేసుక్రీస్తు వారి యూదుల రాజు అని. ఈ రోమన్ గవర్నమెంట్ తెలుసు, ఆయన పుట్టినప్పుడే తెలిసింది.
అందుకే పిలాతు చంపాలని చూశాడు. జ్ఞానులు తెలుసు, ఈ భూమి మీద ఉన్నటువంటి గొప్ప గొప్ప జ్ఞానులు, ఆ దినాల్లో ఉన్నతమైన జ్ఞానులకు తెలిసింది యేసు ప్రభు యూదుల రాజు అని. ప్రైజ్ ది లార్డ్. అందుకే పిలాతు కూడా అంటున్నాడు, యూదుల రాజుని నేను విడిపించడం మీకు ఇష్టమేనా అంటే కాదు కాదు. They shouted back, no, not him, give us Barnabas. Not him, give us Barnabas. Now Barnabas had taken part in an uprising అని అంటారు, బందిపోటుని. ఓకే అంటే అతడు కలహాలు రేపేటువంటి వాడని, తిరుగుబాటుని ప్రేరేపించేటువంటి వాడు, యేసు ప్రభువుని తిరుగుబాటు ప్రేరేపించేవాడు అని చెబుతున్నారు వీళ్ళు. కానీ పిలాతు అంటున్నాడు, వీళ్ళలో ఏ నేరం లేదు, ఏ తప్పిదము లేదు, ఏ దోషము లేదు, ఏది కూడా నేను ఇతరుల్లో కనుగొనలేదు విరోధమైనటువంటిది అని చెబుతున్నాడు పిలాతు. కానీ యూదులు మతపరమైన వాళ్ళు, పాస్టర్లు, పెద్ద పెద్ద పాస్టర్లు అని చెప్పాను కదా, పెద్ద పెద్ద చర్చీలకి, ఈ చర్చి అనేటువంటిది ఆర్థడాక్స్ అని ఇప్పుడు ఇంకో టాక్ వచ్చింది. ఏది మన యుక్రెయిన్ రష్యా, అసలు మతపరమైన కలహాలంట మెయిన్ యుద్ధానికి కారణమని ఒకటి బయటపడతా ఉంది. మతపరమైనటువంటిది ఇప్పుడు రష్యాలో ఉన్నటువంటి ఆర్థడాక్స్ పరిపాలనలో ఉంది ఈ యొక్క యుక్రెయిన్ నడుస్తూ ఉంది. అయితే యుక్రెయినీయులు వాళ్ళు ఆర్థోడాక్స్, వాళ్ళు వేరుగా, ఆ కథోలిక్స్ కావచ్చు, ఆర్థోడాక్స్ కావచ్చు, ఇంకా ఇండిపెండెంట్స్ కావచ్చు, లేకపోతే ఇండిపెండెంట్స్ అంటే ఈ ప్రొటెస్టెంట్స్ అంటారు చూడండి. అని క్రిస్టియన్స్ ఎక్కువ, ఒక రకంగా చెప్పాలంటే ఈ రష్యాలోను యుక్రెయిన్లోను. యూదులు ఎక్కువ, మళ్ళా యూదులు ఎక్కువ ఉండాలి యుక్రెయిన్లో. సో యూదులు ఎక్కడుంటే అక్కడ కొంచెం మతపరమైన కొంతమంది ఉంటారు. ఈ మతపరమైన వాళ్ళు ఈ ప్రపంచం అంతా, ఇప్పుడు యూరోప్లో కావచ్చు, అమెరికాలో కావచ్చు, యుక్రెయిన్లో కావచ్చు, రష్యాలో కావచ్చు, ఇట్లంతా మతపరమైన ఒక ఛాదస్తవాద గ్రూప్ ఉంటుంది. అంటే వాళ్ళ బలమే నెగ్గాలి, వాళ్ళ అధికారమే ఉండాలి, వాళ్ళ పేరే, వాళ్ళ మాటే నెగ్గాలి, వాళ్ళ ఆధిపత్యమే, పరిపాలన అక్కడ ఉండాలి అనేది ఇప్పుడు యుక్రెయిన్ యొక్క దేశం పైన రష్యా ఆధిపత్యం కలిగి ఉండాలనేటువంటి ఒక మతపరమైన యుద్ధం అంట. అసలు ఒక రకం చెప్పాలంటే నేను విన్నది ఏంటంటే, ఆ మతపరమైనటువంటి ఆ పోపులు, పోపులు అంటున్నా, ఆ యొక్క చర్చి ఫాదర్స్, బిషప్లు, లేకపోతే ప్రీస్ట్స్ అనొచ్చు, ఇంకా ఆర్థోడాక్స్ చరిత్ర నేను ఈరోజు నాకు యూదులు ఇజ్రాయెల్ దేశం నుండి వాడు పంపించారు. వీళ్ళు ఇప్పుడు కాదు, ఎప్పుడో ఉన్నారు. అప్పట్లోని ఎజ్రా కాలంలోనే ఒకటి గుంపయ్యారంట అని నేను దాని మీద విన్నాను. పురుషులందరూ కలిసి దాని శనిహేంద్ర సభ, మహాసభ అని అంటారు. శనిహేంద్ర మహాసభ కూడా కలిసింది యేసు ప్రభువుని హింస పెట్టడానికి, సిలువ వేయటానికి, బాధ పెట్టడానికి, చంపటానికి ఆ దినాల్లో. సో అప్పటి నుండి ఉన్నటువంటి వాళ్ళు, ఎజ్రా కాలం నుండి యూదుల్లో ఈ గుంపు అనేది తయారయ్యింది. 500 క్రీస్తు పూర్వం 500కు ముందే, క్రీస్తు రాకముందే ఈ గుంపు రాను బలమైపోయింది, ఈ గుంపు బలం. సో పిల్లరా, నాకు అర్థమైంది ఏంటంటే, ఈ మతపరమైన శాదస్తపు మనుషులు ఎక్కడుంటే అక్కడ గొడవలే. నేను బాగా ఆలోచిస్తూ ఉంటే, ఎందుకు ఈ కొట్లాటలు, ఎందుకు ఈ గొడవలు, ఇస్రాయల్ దేశానికి ఓకే, కొంత వాగ్దానాలు దేవుడిచ్చాడు కాబట్టి ఇస్రాయల్ దేశానికి, ఇస్రాయల్ ప్రజలకి, యూదులకి. సో కొంత ఆధ్యాత్మికంగా ఒక మంచి వ్యవస్థని నెలకొల్పాలి కాబట్టి, మంచి చేసేటప్పుడు, మేలు చేసేటప్పుడు, సత్యం ప్రకటించేటప్పుడు వ్యతిరేకతలు ఉంటాయి. కానీ మతపరమైన ఎక్కువ కొట్లాటలు, గొడవలు రేపేది ఈ యూదా మతంలో ఉన్నటువంటి కొంతమంది ఛాదస్తవాదులు. ఈ దినాల్లో మన ఇండియాలో కొంతమంది మత ఛాదస్తవాదులు ఎట్లాగైతే ఉన్నారో, అట్లా ఆ దినాల్లో ఇజ్రాయేల్ దేశంలో కూడా, యూదుల్లో కూడా మత ఛాదస్తవాదులు ఉన్నారు. భయంకరమైనటువంటి మత కలహాలు రేపే వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభువు వాటిని ఖండించాడు. ఎందుకు యేసు ప్రభువునే సిలువ వేయడానికి వాళ్ళంతా భయంకరంగా బందిపోటు దొంగని విడిచిపెట్టమన్నారు? నరహంతకుని, మనం చదువుకుంటే కొన్ని ఈ సువార్తలన్నింటిలో ఈ బరబాసుని గురించి ఏమన్నట్టు వాడు నరహంతకుడు. హీ వాజ్ అ మర్డరర్.
ఆయన ఎంతో భయంకరమైన క్రూరమైనటువంటి వ్యక్తి. బందిపోటు అని ఉంది ఇక్కడ. వీళ్ళు మంచికి వ్యతిరేకం, న్యాయానికి వ్యతిరేకం, నీతికి వ్యతిరేకం, పరిశుద్ధతకు వ్యతిరేకం. యేసు ప్రభువుని ప్రతిసారి వ్యతిరేకిస్తానే వచ్చారు ఆయన బోధలో 3.5 సంవత్సరాలు. ఇది ఇప్పుడు కాదండి, అప్పటి నుండి ఆయన పుట్టిన దగ్గర నుండి వస్తానే ఉంది. వ్యతిరేకమైన చంపడానికి, ఏ రోజు చంపడానికి ప్లాన్ చేసి అని చెప్పాను కదా. సో 3.5 సంవత్సరాల బోధలో ఈ యొక్క 12 సంవత్సరాల వరకు ఆయన యెరూషలేములో 12 సంవత్సరాల వయసులో కనబడ్డాడు దేవాలయంలో. ఆ తర్వాత కనిపించలేదు, అంటే చరిత్ర ఏం రాయలేదు ఆ 18 సంవత్సరాలది. కానీ 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత మళ్ళీ బాప్తిసం తీసుకొని ఆయన బోధన ప్రారంభించాడు. ఈ 3.5 సంవత్సరాలు ఎంతో వ్యతిరేకత. 3.5 సంవత్సరాలు, ఈ 3.5 ఫ్రమ్ ద బిగినింగ్, ప్రారంభం నుండే వ్యతిరేకత. ఈ చాతస్థవాదులు, సెన్హెద్రిన్ సభ, ఈ ఆర్థోడాక్స్ ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు సైన్యానికంట ఈ రష్యా వాళ్ళు ప్రార్థన చేసి పంపుతున్నారంట, బ్లెస్ చేసి పంపుతున్నారు. యుక్రెయిన్ వాళ్ళు బ్లెస్ చేసి పంపుతున్నారు. నేను విన్నది ఏంటంటే, ఒకప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్, ఎక్కడ చీరాల దగ్గర స్టువర్ట్పురం అని ఉండేది. అక్కడంట దొంగలు అంట ప్రార్థన చేసుకొని వెళ్ళేవాళ్ళంట దొంగతనాలు చేయటానికి. అట్టంట రాను కొంచెం తగ్గిపోయి చాలామంది సేవకులు అయ్యారు. అక్కడ చాలామంది నిజమైన మారు మనసు పొందారు. ఎన్నో చర్చిస్, ఎంతోమంది పాస్టర్లు వెళ్ళి సువార్త ప్రకటిస్తే అక్కడ ఎంతోమంది రక్షణ పొందారు. ఇప్పుడు స్టువర్ట్పురం ఆ ప్రాంతాల్లో నుండి, చీరాల స్టువర్ట్పురం ప్రాంతాల్లో నుండి గజ దొంగలు, ఒకప్పుడు రైలు దోచుకోవాలని, మనుషులు దోచుకోవాలని, ఇళ్ళు దోచుకోవాలని భయంకరమైన దొంగలు, బందిపోటు దొంగలు, బర్నబాలన్నీ వాళ్ళందరూ మారిపోయారు. యేసునామములో బర్నబా కూడా మారిపోయాడు అక్కడి తర్వాత మనకి దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, అతడు కూడా పశ్చాత్తాపడినట్లుగా మారినట్లుగా, బరబ్బా ఇంగ్లీష్లో ఓకే సారీ బరబ్బాస్, దాన్ని చెప్పుకుంటూ వచ్చినట్టున్నాను నేను. బరబ్బా తెలుగులో, సారీ, ఓకే, దాన్ని కొంచెం కరెక్ట్ చేసుకుని ఏమనుకోవద్దు. సో ఈ బరబ్బా అనేటువంటి అతను దొంగ, ఒక గజ దొంగ, ఒక భయంకరమైనటువంటి వ్యక్తి, బందిపోటు, ఒక నరహంతకుడు, నీచుడు, క్రూరుడు పిల్లారా. కానీ వీడిని అడుగుతున్నారు వీళ్ళు. అంటే ఈ మతపరమైనటువంటి వాళ్ళు, ఈ మత్తులో ఉన్నటువంటి వాళ్ళు, ఈ క్రూరమైన నీచమైనటువంటి ఈ యొక్క స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఇంతే చేస్తారు. మంచిని ఇష్టపడరు, న్యాయాన్ని ఇష్టపడరు. పిల్లారు, యేసు క్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి కడిగి వేస్తుంది, ప్రతి దోషము నుండి కడిగి వేస్తుంది. కొంతమంది సేవ చేస్తూ కూడా, పాస్టర్లుగా ఉంటూ కూడా, దేవుని బిడ్డలుగా ఉంటా కూడా, చర్చిలు నడిపిస్తూ, చర్చిలకి వెళ్తూ, పాటలు పాడుతూ, ఆరాధన చేస్తూ, ప్రసంగాలు చేస్తూ కూడా ఇక క్రూరత్వాన్ని, కఠినత్వాన్ని, లేకపోతే ద్వేషాన్ని నింపుకొని ఇంకా మేము క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఉంటారు. వీళ్ళు కూడా అలాగే చెప్పుకున్నారు. యేసు ప్రభుని సిలువ వేయటానికి అప్పగిస్తూ, యేసు ప్రభుని హింస పెడుతూ, బాధ పెడుతూ, యేసు ప్రభుని సిలువ వేయటానికి అప్పగించి అలా చెప్పుకున్నారు. వాళ్ళు కూడా దేవుని బిడ్డలు అని చెప్పి. ఎవరు? ప్రధాన యాజకుడు, మరి యాజకులు, మరి లీడర్స్, ఎల్డర్స్, పెద్దలు, సన్హెద్రిన్ పెద్దలు, వీళ్ళందరూ కూడా మతం అనేటువంటి ముసుగులో ఉంది పిల్లారా. ప్రతి దేశం కూడా ఇంకా ఈ దినాల్లో కూడా మతం అనే ముసుగులో ఉంది. చాలా గొప్ప ధనవంతులండి ఈ మతం ముసుగులో ఉన్నవాళ్ళు. వాళ్ళు నిజంగా ప్రభువుని నమ్ముకున్న వ్యక్తులు, తింటానికి తిండి లేనివాడు కూడా ప్రభువుని నమ్ముకొని ఆరాధిస్తున్నాడు, గొప్ప సేవ చేస్తున్నాడు అనుకండి. కానీ మతం ముసుగులో కనుక నువ్వు ఉంటే, దేవుని సేవ చేస్తుంటే, అది నీకెంతో భయంకరమైనటువంటి శాపాన్ని తెస్తుంది. జాగ్రత్త. బాధను తీసుకొని వస్తుంది, నీ జీవితాన్ని పాడు చేస్తుంది. యూదులు చేసింది అదే. వాళ్ళ జీవితానికి, వాళ్ళ పిల్లల మీదకి వాళ్ళ శాపాన్ని ఆహ్వానించుకున్నారు. వాళ్ళ పిల్లల్ని ఈ నేటి వరకు కూడా ఆ శాపం వెంటాడితే ఉంది. ఎందుకు యూదులకి ఎంత శ్రమ? బాగా నేను ఆలోచిస్తాను. అప్పుడు నాకు ఇవన్నీ జ్ఞాపకంకి వస్తాయి. పిల్లారా, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఇది. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదా రంగు వస్త్రము ఆయనకు తొడిగి
ఆయన యొద్దకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. యోహాను సువార్త 19వ అధ్యాయం, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 19. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలకు తీసుకొని వచ్చుచున్నానని వారితో అనెను. ఆ ముళ్ళ కిరీటమును ఓదారంగ వస్త్రమును ధరించిన వాడు యేసు వెలుపలకు రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను. ప్రధాన యాజకులను చూసిన ప్రధాన యాజకులను బంట్రౌతులను ఆయనను చూచి సిలువ వేయము. బంట్రౌతులు ఎవరో తెలుసా? ఈ ప్రధాన యాజకులు బంట్రౌతులే. రోమా సైనికులు వేరు, ఈ బంట్రౌతులు వేరు. ప్రధాన యాజకులకి ఉండేటువంటి వాళ్ళు యూదా సన్హెద్ర సభకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళ పెద్దలకు సంబంధించిన ఒక కౌన్సిల్ సంబంధించిన వాళ్ళు కావచ్చు. వీళ్ళు సిలువ వేయము అని కేకలు వేయగా ఈ దినాల్లో కూడా కొంతమంది ఈ బంట్రౌతులు పెట్టుకుంటున్నారు. పాస్టర్లు, పెద్ద పెద్ద పాస్టర్లు, వాళ్ళు బాగా డబ్బు ఎక్కువైపోయి, భయం ఎక్కువై, డబ్బు కాదు డబ్బుతో పాటు భయం ఎక్కువయ్యి, సేఫ్టీ కోసం దేవుని అభిషేకము, దేవుని కాపుదల, దేవుని భద్రత పోయింది. బంట్రౌతులు పెట్టుకుంటున్నారు. Yes. As soon as the chief priests and their officials saw him, officials అని ఉంది ఇక్కడ, చూసారా? బంట్రౌతులు అనగా అఫీషియల్స్, విఐపీలు అఫీషియల్స్, విఐపీలకి అఫీషియల్స్ ఉంటారు చూడండి, వాళ్ళకి అండదండలుగా ఉండేటువంటి వాళ్ళు. They shouted, "Crucify, crucify!" But Pilate answered, "You take him and crucify him. As for me, I find no basis for a charge against him." For a charge against him. అందుకు యూదులు, మాకు ఒక నియమం కలదు, తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమం చొప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పిరి. పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి, నీవెక్కడి నుండి వచ్చింది మరి యేసు? చూసారా పిలాతుకి ఎంత భయం ఉందో, ఎంత భక్తి ఉందో. అసలు భక్తి ఉండాల్సింది, భయం ఉండాల్సింది ఈ పాస్టర్లకి, ఈ ప్రీస్ట్స్కి, ఈ అఫీషియల్స్కి, ఏ బంట్రౌతులకి, లేకపోతే ఈ లీడర్స్కి, ఎల్డర్స్కి. మనం చదువుకున్న మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త, లూకా సువార్తలో చర్చిలు, ఎల్డర్స్, లీడర్స్ కూడా ఉంది ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళలో యేసు ప్రభువుని చంపడానికి. ఈ సన్హెద్ర సభ యొక్క నాయకులని ఉంది, పెద్ద పెద్దోళ్ళు, గొప్ప గొప్పోళ్ళు అందరు కౌన్సిల్ అయ్యి యేసు ప్రభువుని సిలువ మరణానికి అప్పగించారు. పిల్లారా, మత ఛాదస్థం అనేది భయంకరమైన, క్రూరమైన, నీచమైంది. పిల్లారా, మీకు ఏమి లేకపోయినా పర్లేదు కానీ ఇట్లాంటి కౌన్సిల్లోకి వెళ్ళకూడదు, ఇలాంటి మతంలోకి వెళ్ళకూడదు, ఇలాంటి మనుషులతో ఉండకూడదు. ఎందుకంటే అది నీకుండా నీ జీవితాన్ని, నీకు ఇవ్వబోయే నిత్య జీవాన్ని కూడా నాశనం, నువ్వు కలిగి ఉండబోయే నిత్య జీవాన్ని కూడా నాశనం చేస్తుంది. యేసు ప్రభు నీకు ఇచ్చిన నిత్య జీవాన్ని పాడు చేస్తుంది, నీ జీవితాన్ని పాడు చేస్తుంది, నీ హృదయాన్ని, నీ అంతరంగాన్ని నాశనం చేసేస్తుంది. వాడు భయంకర. అందుకే అనేక సార్లు యేసు ప్రభు వారు వాడిని భయంకరంగా మాట్లాడాడు. మీరు కుళ్ళుతో, కుచితముతో, భయంకరమైనటువంటి మస్టుతో, క్రూరత్వంతో, కఠినత్వంతో మీరు మీ అపవాది పిల్లలు, మీ తండ్రి యొక్క అపవాది పిల్లలు మీరు అని అన్నాడు యోహాను సువార్తలో. అపవాది పిల్లలు అంటే దయ్యం ఉంటుంది వేళల్లో, మతం ఉన్నటువంటి వాళ్ళల్లో. యేసు ప్రభువును సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేస్తున్నాడు. పిలాతు ఆ మాట విని మరెక్కువగా భయపడ్డాడంట. ప్రైజ్ ది లార్డ్. The Jewish leaders insisted, "We have a law, and according to that law he must die because he claimed to be the Son of God." Not to claim, but he is originally Son of God. He is God. He came from heaven. That's why Pilate asked Jesus. When Pilate heard this, he was even more afraid, and he went back inside the palace. "Where do you come from?" he asked Jesus, but Jesus gave him no answer. చూసావా, నువ్వు ఎక్కడి నుండి వచ్చావని అడుగుతా ఉన్నాడు. ఓకే,
ఇంకా చాలా విషయాలు చెప్పాడు, అవన్నీ చదివించాను ఇంతకుముందు. అయితే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మాట్లాడాలని నా హృదయంలో ప్రేరేపించిన దాన్ని బట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను. సో యేసు ప్రభును సిలువ వేయటానికి అప్పగించారు. యేసు ప్రభు సిలువ మోసుకుంటూ వెళ్ళాడు. ఆ కింద వాక్యాలన్నీ ఆల్ ద చాప్టర్ గో అండ్ రీడ్. ఇదను నేను చదివించిన వాటిని అన్నింటిని కూడా. సో బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, యేసు క్రీస్తు ప్రభు వారు సిలువలో చనిపోయాడు. 29వ వచనం, వర్స్ 29. చెరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేది కనుక వారు ఒక స్పాంజి చెరకతో నింపి ఇస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. వెన్ హీ హ్యాడ్ రిసీవ్డ్ ద డ్రింక్, జీసస్ సెడ్, ఇట్ ఈస్ ఫినిష్డ్. విత్ దట్ he bowed his head and gave up his spirit. ఆయన చనిపోయాడు పిల్లల సిలువలో. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము, మహాదినము. ఈ మాట అన్ని సువార్తలు లేదు, కానీ ఈ సువార్తలు మహాదినము అని ఉంది. కానీ అన్ని సువార్తల ముందు పస్కా దినము అని, పస్కా దినము నాడు యేసు ప్రభు చనిపోయాడు. అంటే ఆ దినాల్లో నిస్సాన్ అనేటువంటి నెలలో 14వ తారీఖున ఇశ్రాయేలీలు అక్కడ నుండి ఐగుప్తు బానిసత్వపు దేశంలో నుండి బయలుదేరి వచ్చేటప్పుడు బలిచ్చినటువంటి దినం పస్కా దినం. అది పస్కా బలి పశువును వధించారు. యేసు క్రీస్తు వారు పస్కా బలి పశువుగా వధించబడ్డాడు ఈ నిస్సాన్ నెలలోని 14వ తారీఖున. దీని గురించిన కొన్ని చరిత్రలు ఉన్నాయి. యేసు ప్రభు వారు 30 సంవత్సరాల వయసులో వధించబడ్డారు, 33 సంవత్సరాల వయసులో వధించబడ్డాడు, అంటే 30లో వధించబడ్డాడు, 33లో వధించబడ్డాడు అనేటువంటి కొంచెం గందరగోళం నాకు. కానీ పిల్లారా, ఇవన్నిటికంటే కూడా వాక్యం ఏం చెబుతుందంటే, యేసు ప్రభు చనిపోయాడు, యేసు ప్రభు రక్తం కార్చాడు, యేసు ప్రభువు ప్రవచనాలు నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చానని చెప్పాడు. ప్రవచనాలు నెరవేరినట్లుగా, లేఖనాలు నెరవేరినట్లుగా ఇవన్నీ జరగాలి, కాబట్టి జరుగుతున్నాయి అని చెప్పాడు యేసు ప్రభువారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన చనిపోయాడు. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము, మహాదినం అంటే ఈ పస్కా పండుగ సందర్భంలో వస్తుంది మహాదినము విశ్రాంతి దినం. అన్ని విశ్రాంతి దినాలు మహాదినాలు కాదు, ఈ పండగ దినం వచ్చేది మహాదినం. సో కాబట్టి పస్కా పండుగ రోజు యేసుక్రీస్తు వారు బలి అయిపోయారు. మరుసటి రోజు మహాదినం, విశ్రాంతి దినం. ఈ పండుగలో ఆ దేహము విశ్రాంతి దినము నా సిలువ మీద ఉండకుండానట్లు వారి కాళ్ళు విరగగొట్టించి వారిని తీసివేయమని యూదులు పిలాతును అడిగిరి. ఉండకూడదు దేహాలు సిలువ మీద, తీసివేయాలి, కాళ్ళని కొట్టి తీసివేయాలి అని చెబుతా ఉంది వాక్యం. యేసుక్రీస్తు వారు చనిపోయారు పిల్లరా. యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనందరి కొరకు, మన శాపం కొరకు, మన పాపాల కొరకు చనిపోయాడు. గలతీ పత్రిక ఒక మాట చెబుతా ఉంది, చదువుదామా? గలతీ పత్రికలో గలటియన్స్ చాప్టర్ 3 వర్స్ 13, 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం, 13వ వచనం చదువుకుందాం. ఆత్మను గూర్చిన వాగ్దాన విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మన ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. క్రైస్ట్ రిడీమ్డ్ us from the curse of the law by becoming a curse for us. For it is written, cursed is everyone who is hung on a pole. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడింది. హంగ్ ఆన్ ఎ పోల్. ఓకే సహోదరులారా, మనుష్య రీతిగా మాటలాడుచు ఉన్నాను. మనుషులు చేసిన ఒడంబడిక అయినను స్థిరపరచబడిన తర్వాత ఎవ్వడును దాన్ని కొట్టివేయడు, దానితో మరేమీ కలపడు. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్లు
నీ సంతానమునకు అని చెప్పక ఒకని గూర్చి అన్నట్లే నీ సంతానములకు అని చెప్పక ఒకని గూర్చి అన్నట్లే నీ సంతానమునకు అనేను. ఆ సంతానము క్రీస్తు. The promises were spoken to Abraham and to his seed. Scripture does not say and to seeds, meaning many people, but and to your seed, meaning one person who is Christ. యేసు క్రీస్తు మన కోసం శాపగ్రస్తుడిగా శిలువ మీద వేలాడాడు. పిల్లారా, నీ కోసం వేలాడాడు. నీ పాపం కోసం, నీ రోగం కోసం, నీ అబద్ధం, నీ దొంగతనం, నీ వ్యభిచారం, నీ మోసం, నీ యొక్క ప్రతి విధమైనటువంటి నీచమైన నికృష్టమైన చర్య కోసం, నీ ద్వేషము, నీ ఈర్ష, నీ కక్షలు, నీ భేదాలు, నీ విమతాలు, నీ శరీర సంబంధమైన కార్యాలు, నా శరీర సంబంధమైన మనందరి కోసం, ప్రైజ్ ది లార్డ్, మనందరి, ఫర్ ఆల్ ఆఫ్ us he died on the cross of Calvary and he bore our curse on the cross of Calvary in his flesh. He bore our sin, our diseases, infirmities and every evil activities, our evil activities, our bad addictions, with everything, the curse he bore on the cross of Calvary in his flesh. He shed all the blood, praise the Lord. ఆ రక్తం అంతా ఒలికించేసాడు. హల్లెలూయా. He died on the cross of Calvary. ఆయన సిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాలు లేచాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు క్రీస్తునందు విశ్వాసం నిత్య జీవాన్ని ఇస్తా ఉంది, మనకి రక్షణ ఇస్తా ఉంది, పాప క్షమాపణ ఇస్తా ఉంది, పరిశుద్ధతని ఇస్తా ఉంది, మన హృదయాలు, మన మనస్సుని, మన మనస్సాక్షి శుభ్రం చేస్తూ ఉంది. డబ్బు శుభ్రం చేయలేదు పిల్లల, బంగారం శుభ్రం చేయలేదు. చాలామంది డబ్బు సంపాదించడం వేగిరి పడుతున్నారు సేవకులు ఈ దినాల్లో. ఎక్కువ ఇంతమంది కంటే ఇంతకుముందు ఆత్మ సంపాదించడానికి వేగిరి పడేవాడు. ఆత్మల్ని సంపాదించాలని, ఆత్మను సంపాదించుకోవాలని. ఎందుకంటే ఆత్మ రక్షించడానికి దేవుని వాక్యానికి శక్తి ఉంది. ఇప్పుడు ఏం వేగిరి పడుతున్నారంటే, ఎట్లా వేగిరి పడుతున్నారంటే, డబ్బు సంపాదించుకోవాలి, బంగారం సంపాదించుకోవాలి, కారులు, బిల్డింగ్లు, మంచిదే వస్తాయి అవి. ఆ ముందు వచ్చినోడికి వెనక వచ్చినోడికి ఒకటే జీతం ఇచ్చాడు కదా, అది ఆత్మ సంబంధమైంది, శరీర సంబంధమైంది. భౌతికంగా కూడా దేవుడు దీవిస్తాడు, దీవించడానంటలా. కానీ అబద్ధాలు చెప్పి, మోసాలు చేసి, దొంగ ప్రవచనాలు చెప్పి, సేవ అని చెప్పి, దేవుడు అని చెప్పి, ప్రజల దగ్గర దోచుకోవటము, ఒకేసారి నువ్వే ధనవంతుడై సుఖపడటం కాదు. అది సువార్తకి వాడాలి, దేవుని రాజ్య సువార్తకి వాడాలి. లేని వారికి ఇవ్వాలి, కష్టంలోని వారికి, నిందల్లో, అవమానాల్లో, శ్రమల్లో, హింసల్లో ఉన్న వారికి సహాయం చేయాలి. ఎస్, దేవుడికి ఇచ్చిన ధనాన్నంతా, ప్రైజ్ ది లార్డ్. అది నిజమైన సేవకుని యొక్క రక్షణ అనుభవం. నిజమైన సేవకుడు, నిజమైన దేవుని బిడ్డ, విశ్వాసి కావచ్చు, సేవకుడు కావచ్చు. యేసు రక్తాన్ని ఆహ్వానించుకున్న పిల్లరా, పవిత్రపరిచే రక్తం, పరిశుద్ధపరిచే రక్తం, శాపగ్రస్తుడిగా ఉన్న మనల్ని విమోచించిన పవిత్రమైన రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని మన జీవితంలోకి ఆహ్వానించుకున్నాం. రక్షణ పొందుదాం, రక్షణలో కొనసాగుదాం, ప్రభు రాకడ సిద్ధపడదాం, ప్రభు యొక్క రాజ్యంలో నిత్యత్వంలో ఉన్నాం. ప్రయత్నంలో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఈ రాత్రి ప్రత్యేకమైన సన్నిధి నీ వాక్యం మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రం. నీ వాక్యంలో నుండి మేము విన్న ప్రతి మాట మా గుండె లోతుల్ని బలపరచును గాక, దీవించును గాక, శుభ్రం చేయను గాక, పవిత్రపరచును గాక, పరిశుద్ధపరచును గాక. మమ్మల్ని ప్రభా అధికమైన శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాం. బలముతో నింపమని, సన్నిధితో నింపమని, కృపతో నింపమని ప్రార్థిస్తున్నాం. నీ రక్తం కొరకు వందనాలు, నీ శిలువ మరణం కొరకు వందనాలు, నీ పవిత్రాత్మ కొరకు, పరిశుద్ధాత్మ కొరకు వందనాలు. ఈ దినం కొరకు, ఈ సమయం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మేము మతపరంగా ఉండకుండా మానవత్వంతో ఉండటానికి, మంచితనంతో ఉండటానికి, పరిశుద్ధంగా పవిత్రంగా నీ సన్నిధిలో నడిచి వెళ్ళినట్లుగా, సేవ చేయనట్లుగా, పరిచయం చేయనట్లుగా, సువార్త ప్రకటించినట్లుగా, జీవించినట్లుగా కృప చూపండి. బ్లెస్ ద లార్డ్ ఎవ్రీవన్, లార్డ్ బ్లెస్ గాడ్ ఎవ్రీవన్, దోస్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ స్పిరిచువల్లీ, గాడ్ ఇన్ స్పిరిట్, గాడ్ ఇన్ ద స్పిరిచువాలిటీ. లెట్ పీపుల్ బీ బ్లెస్డ్. ఆత్మ సంబంధమైన విషయాలు దీవించబడతారు కాక. ఆల్ ద థింగ్స్, స్పిరిచువల్ థింగ్స్ బీ బ్లెస్డ్. దేవా, ఆధ్యాత్మికంగా దీవించబడతారు కాక. లెట్ యువర్ బ్లడ్ వాష్ us, గాడ్.
క్లీన్ గాడ్ అవర్ హార్ట్స్. హల్లెలూయా. మా జీవితాలు, మా కుటుంబాన్ని నీకు అప్పగించుకుంటూ ఈ దినం కొరకు వందనాలు చెల్లిస్తూ మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాస కాపుదల, భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకి ప్రభు రాకడ వరకు తోడే ఉండి నడిపించును గాక. ద లవ్ ఆఫ్ ఫాదర్, గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ స్వీట్ ఫెలోషిప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ be with us and with all the saints until the second coming of our Lord Jesus Christ. In Jesus' name, praise the Lord. Hallelujah. Praise the Lord. దేవుని స్తోత్రం. అందరి ప్రభుపేట హృదయపూర్వక వందనాలు. మనం తిరిగి రేపు 8:30 కలుసుకునేంత వరకు ప్రభు కృప మనకు తోడై నడిపించును గాక. See you tomorrow by 8:30 p.m. Indian time. Until then, God's grace and peace be with you all in Jesus' name. Have a good night and good day and good afternoon and midnight to some people, yes, in other countries. Praise the Lord. దేవుడు మనందరి ఎడల తన అధికమైన కృప చూపి మనందరినీ గొప్పగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.